మూవీ అండి, నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 minutes నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ ఇది, విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారికి మగధీర, నాకు అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు, నిజంగా చెప్తున్నా. తర్వాత RRR ప్లస్ ఏం మూవీ, గేమ్ చేంజర్ కాదు, దానికి ముందు రంగస్థలము, అన్నిట్లని నిజంగా చెప్తున్నా బీట్ చేసిన మూవీ ఏదైనా ఉంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి, నేను నిజంగా చెప్తున్నాను, అసలు నిజంగా ఒక పీక్స్లో ఉన్న మూవీ ఇది. నేను చెప్తున్నా, బుచ్చిబాబు గారు నిజంగా మీకు శతకోటి వందనాలండి. నిజంగా సూపర్. స్టార్టింగ్ నుంచి బాగుంది మూవీ, అసలు నేను చెప్పలేకపోతున్నా మాటలో. ఎవరు చెప్పారండి? ఏ రివ్యూస్ వింటున్నారండి మీరు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బుచ్చిబాబు గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ప్లస్ బుచ్చిబాబు గారి తాలూకా ఇక్కడ లక్ష్మి. నేను చెప్తున్నాను, నిజంగా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నా, మూవీ మటుకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు లిటరల్లీ నేను ఏడ్చాను, కళ్ళు మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉన్నా మూవీ అంతా. నిజంగా ఏం మూవీ తీశారంటే నిజంగా చెప్తున్నాను, ఇది మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా మీ యాక్టింగ్ మటుకి నేను ఫిదా సార్. రామ్ చరణ్ గారు మెగా చిరు తనయుడు అనిపించుకున్నారు. ఆ రోజు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీకి చిరు తనయుడు అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. మూవీ అయితే నేను లాస్ట్ 40 minutes ఏడ్చాను, 30 minutes అయితే ఇంకా నాకు కంట్రోల్ అవ్వలేదు, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు చూస్తే తెలుస్తాయి లిటరలీ. ఎంటర్టైన్మెంట్ ఏంటండి అసలు మూవీ ఫస్ట్ నుంచి మీరు చూస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు బోర్ కొట్టని మూవీ, అసలు బోర్ కొట్టదు. దురంధర్ కాదండి, దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%. లిటరలీ నేను చెప్తున్నా, ఈ మూవీకి లిటరల్లీ మీకు చాలా మంచి మూవీ. చూడండి, నెగిటివ్ రివ్యూస్ చూడకండి, వినకండి. నిజంగా చెప్తున్నా, బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అండి. సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డ్ మూవీ విన్నింగ్ అయ్యారు. నేను చెప్తున్నా, విన్నారు. ఇది నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు, థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ప్రతి ఒక్కటి. నిజంగా మూవీ చాలా బాగుంది. అది చెప్తున్నాను కదండి, రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళు, అది మీరు అంత ఫేక్ న్యూస్. మూవీ చూసిన నేను మూవీ చూడకుండా ఎప్పుడు రివ్యూ ఇవ్వను. ఓజీకి కూడా నేను చాలా మంచి రివ్యూ ఇచ్చి వైరల్ అయ్యాను, మీకు తెలుసో లేదో. ఓజీకి నేను చాలా మంచి రివ్యూ ఇచ్చాను ఆ రోజు. ఈరోజు ఈ మూవీకి అంతే రివ్యూ ఇస్తున్నా. నిజంగా రామ్ చరణ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నేను నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ అయితే ఇరగదీశారండి. నిజంగా నాకు విజిల్ వేయడం రాదు, కానీ వేస్తే మటుకి అసలు వేరే రేంజ్లో ఉంటుంది. అసలు థియేటర్లో చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన మూవీ. నేనైతే 100కి 100, 10/10 మూవీ. మీరు చూడండి, ఎంటర్టైన్మెంట్ సూపర్. రామ్ చరణ్ సేమ్ పల్లెటూ మాస్, చాలా బాగుంది మూవీ మాత్రం. రంగస్థానం అది ఏదే ఇప్పుడు ఉన్నది మాత్రం మైలకేజ్ లోదు. రంగస్థానం ఎలా కూడం పెట్టుకుంటామో ఈ మూవీని కూడా ఇంకా బాగా కూడం పెట్టుకుంటాం. హీరోనికి మాటలు ఏముంటుంది, హీరోని కూడా బాగా నటించింది. సినిమా మాత్రం ఏదే లెవెల్ అన్న. రామ్ చరణ్ నాకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని తీయాలి. మీరు మంచిగా సెట్ అయింది, మీ లుక్ కానీ మీ బాడీ కానీ, సినిమాలో పండించిన మీ అంటే ఒక్కొక్క సీన్ మాత్రం బాగా పండించినారు. మీరు బాగా కష్టపడ్డారు, బాగా ఆ కష్టంతో పాటు ఇంతమంది మనసును కూడా దోసుకున్నారు. ఇలాంటి మూవీ మాత్రం ఖచ్చితంగా బాగుంది, అందరికీ నచ్చాలనుకుంటున్నా. ఒక విలేజ్ పీపుల్ ఏం చేయాలనుకున్నారో అదే చేసి చూపించాను. పిల్లల్ని చదివిస్తారు తప్ప దానికోసం ఏం చెప్పరండి, ఇది వాడని. కానీ ఇది మనం అందరినీ పిల్లల్ని నేర్పించాలి, పిల్లలకి అన్నీ నేర్పించాలి మనం. అంటే ఏదో గేమ్, కానీ మనం కూడా అలా కాకుండా చదువు అంటే ఉద్దేస్తున్నారు. ఆ చదువు మీద పోస్టర్ పెట్టి ఫోన్ చెప్తున్నా, ఇంకా తప్ప ఏం చేయట్లేదు. అయితే ఈ తరహా మంచి చిత్రాలు కూడా ఆఫ్లైన్లో ఒకలా టాక్, ఆన్లైన్లో ఒకలా టాక్. ఎందుకంటే స్వార్థం. అంటే చిరంజీవి కొడుకు గొప్ప అయిపోతాడు, చిరంజీవి కొడుకు అని అంటే ఇప్పుడు కొడుకు స్టార్ అవుతాడు తప్ప ఎవరికి తగ్గడు, తగ్గకూడదు. అది చరణ్ స్థానం ఏంటంటే తెలుసుకోవాలంటే ఒక
ఇంటర్నేషనల్ అయినా ఒక స్థాయి అయినా ఏదైనా పెట్టుకోవాలంటే అది చరణ్కి ఒక సాధ్యం. లాస్ట్ ఒక 40 minutes ఖచ్చితంగా ఎవడైనా సరే రామ్ చరణ్ ఎవడ ఎటకరం చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా కన్నీరు పెట్టుకోకపోతే ఆడు థియేటర్ రావడం అసలు లేదు. బుచ్చిబాకి నిజంగా నమస్కారం చెప్పుకోవచ్చు. ద బెస్ట్ మూవీ. అక్కడ సినిమాలో కూర్చుంటే ఉంటుంది అంత, అంటే అన్ని మహిమర్చిపోతాం ఇంకా యాక్టింగ్ చూసి. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే బోర్ లేదు. నాకు బీజే కొంచెం డల్ అనిపించింది, అంటే ఏదైనా నిజాలు మాట్లాడాలి. బీజే కొంచెం డల్ అనిపించింది కానీ ఒకటే, రాముడు భీముడు మా చరణ్ దేవుడు. అమలాపురం అగ్నినిప్పు అయితే హైదరాబాద్కి రామ్ చరణ్ కింగ్. చేసేటోళ్ళు వాళ్ళు మనుషులే కాదు, గాడుదులు వాళ్ళు పక్క. వాళ్ళకి మానవత్వం లేదు ఇక అంతే. ఈ సినిమా ఇంతకంటే ఏం చేస్తాడన్నా? డ్యాన్స్ పరంగా స్టెప్స్తో ఇరగదీసిండు, సాంగ్స్ పరంగా ఇరగదీసిండు. ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే నిజంగా చెప్తున్నా అవుట్ ఆఫ్ 100,000 రేటింగ్ ఇస్తాను నేను. ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నిజంగా చెప్తున్నా. నిజంగా రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నని మించిపోయిండు అన్న. ఈ సినిమాతోని వాళ్ళ నాన్నని మించిపోయే లెవెల్లో ఒక వీర లెవెల్ తోపు రేంజ్ ఆఫ్ యాక్టింగ్ అన్న. గర్వపడడం కాదన్నా, అసలు నేను నిజంగా చెప్తున్నా కదా, రామ్ చరణ్ గారికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదు. ఆయన ఒంటి కాలు మీద నిలబడి పోరాడి బతికే దమ్ము ఆయనకుంది ఈ సినిమా ద్వారా. నేను చెప్తున్నా, ఎవరు సపోర్ట్ ఆయనకు అవసరం లేదు. ఆయన ఒంటి కాలు మీద నిలబడి బతికే దమ్ము ఆయనకుంది ఈ సినిమా ద్వారాగా. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా. అసలు ఆయన తీసిందా అనిపిస్తుంది మనకు. అంత బాగా తీసిన సినిమా, ఒక పెద్ద డైరెక్టర్ లెక్క తీసిన సుకుమార్ లెక్క. సినిమాలో కాన్సెప్ట్ లేదు, ఏం లేదని బయట చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అని ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న జనరేషన్లో లవ్ స్టోరీ కావాలి, ఒక ఫైట్ సినిమాస్ కావాలి, ఇలాంటివి అయితే ఓకే అంటారు. ఒక మెసేజ్ సినిమాకి జనాలు చెప్పింది అట్లాంటి వాళ్ళకి అవే నస్తాయి. ఇది ఒక మెసేజ్ సినిమా, ఇది ఒక మంచిగా అంటే పబ్లిక్లో ఏది కావాలి, ఒక్క దగ్గర దేశం మొత్తం ఏది కావాలనో డైరెక్టర్గా చూపించిండు. ఇలాంటి సినిమా చూడాలి. మేము చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది సినిమా. అంటే కాళ్ళు లేకున్నా కూడా ఒక నిలబడి సాధించారు చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ గారు. అంటే మొగతీర కంటే మన రంగస్థలం కంటే ఆయన క్యారెక్టర్లో ఒదిగిపోయిండు. యాక్టింగు మెగాస్టార్ పేరు నిలబెట్టింది ఈ సినిమా నుంచి. ఇంకా మెగాస్టార్ ప్రౌడ్గా చెప్పుకుంటే ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు ఫ్యాన్స్ అంతా. అంత బాగా చేసిన యాక్టింగు చెప్పాలంటే మాటల్లో. మేము చెప్పాలంటే రామ్ చరణ్ గారి డ్యాన్స్ మాత్రం మళ్ళీ మనం ఒక మెగాస్టార్ గారు చూసుకుంటాం. అంటే డ్యాన్స్ అంత బాగా చేస్తారు రామ్ చరణ్ గారు. ప్రతి సినిమాలో కూడా డ్యాన్స్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది, అది అంత బాగా చేసిండు. అంటే నార్మల్గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ట్రోల్ చేస్తున్నారు, ఇట్లా సినిమా పరంగా కూడా ట్రోల్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వచ్చినందుకు ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, రామ్ చరణ్ గారు ట్రోల్ చేస్తున్నారు. ఒకరు చెప్పాలన్నా, సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ఉన్నా ఎక్కడున్నా కూడా ప్రేమ అనేది సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, అదంతా వరకే. పొలిటికల్కి మాకు సంబంధం లేదు, అది పక్క పెట్టండి. ఒక సినిమా చూసినామా, బయటికి వెళ్ళినామా, ఎంటర్టైన్మెంట్ చేసినామా, అంతవరకే. రాజకీయం అంటే వాళ్ళు ఏమైనా చేసుకోవడం సంబంధం లేదు. మన సినిమా ప్రతి ఒక్కరు చూస్తారు, ఎంజాయ్మెంట్ చేస్తాం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా ఎంజాయ్ చేస్తాం, పోతాం, అంతవరకే. అది తర్వాత విషయం పక్క పెట్టాయి. సినిమా మాత్రం చూసినాం అడగండి, బ్లాక్ బస్టర్ సినిమా. రామ్ చరణ్ కెరియర్లో మంచి హిట్ సినిమా. ట్రోల్ అని చెప్పా కానీ సినిమా అర్థం చేసుకోవాలి. అర్థమైన సినిమా అర్థం అవుతుంది. ఒకటే చెప్తున్నానా, కాదన్నా, సినిమా ఫస్ట్ చూసి చెప్పమని చెప్పండి. భారతదేశంలో ప్రాంతాలు, చిన్న ప్రాంతాలు, అంటే ఎక్కడ వెనకబడిన ప్రాంతం, విజయనగరం నుంచి కోడిరామూర్తి నాయుడు ఎలా వచ్చాడు, క్రీడా స్ఫూర్తి ఏంటి, ఆత్మగౌరవం ఏంటి అనేది ఈ సినిమాలో చూపించాడు. కాబట్టి ఎవరు ఏదో నెగిటివ్ టాక్ చేసిన 1% మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతం అండి. అంటే కళ్ళమ్మటి చివరి ½ an hourలో ఆయన గట్స్ ఉండాలి. ఆ కాలు ట్రైన్ వెళ్తుంటే బయట పెట్టి ఇంకొక ట్రైన్కి చూపించాడు చూసారా. నా కాలు పోతుంది అని తెలిసినా కానీ, చచ్చిపోతున్నాం అని తెలిసినా కానీ ఆయన నటించడం చూసారా, అది రామ్ చరణ్ గారు. ఆయన మాత్రం చేయగలరు. చిరంజీవి గారు అసలు ఇంకా జీవితంలో ఆయనకి ఏం కావాల్సిన అవసరం. తండ్రికి మించిన తనయుడుగా రామ్ చరణ్ నటన. ఆ రోజు రంగస్థలంలో ఎందుకు నేషనల్ అవార్డు రాలేదా అనుకున్నాం మనం, ఎందుకంటే ఆది పిన్సెట్తో చనిపోయేటప్పుడు ఇది చూసాం. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని ట్రిపుల్ సెటిల్ పర్ఫార్మెన్స్లో కళ్ళమ్మట నీళ్ళు వస్తుంటాయి బ్రదర్ సొంత స్నేహితుడు కొట్టినప్పుడు. ఇప్పుడు చూస్తే ఈ సినిమాలో అతని నటన ఇంత ఉందా రామ్ చరణ్కి. ఇటువంటి రామ్ చరణ్ని కొంతమంది విమర్శిస్తారా? ఇటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి కావాలి. ఇటువంటి నటలు హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు ఎందుకు సెటిల్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్లో ఉందన్నారు? తండ్రిని కష్టం చూసి నేర్చుకున్నాడు, తండ్రి ఇండస్ట్రీకి ఏం చేసాడో నేర్చుకున్నాడు, ఎదిగే కొద్ది ఒదిగే లక్ష్యం నేర్చుకున్నాడు. ఎక్కడ గర్వం అనేది కొద్ది కూడా ఆయనలో లేదు. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో దేశం మొత్తం ఆయన చెప్తుంది, ఆయన గురించి చెప్తా ఉంది.